మంచిర్యాల జిల్లా కాశీపేటలో సిమెంట్ సున్నపు రాయి క్వారీలను గట్రవుపల్లి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. సున్నపు రాయి క్వారీ వలన ప్రజలకు నష్టం వాటిల్లుతున్న గ్రామస్తులంతా ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు. ఉద్యోగాలు ఇస్తామని స్థానికుల వద్ద నుండి భూములు తీసుకున్న యాజమాన్యం ఒక్క ఉద్యోగం ఇచ్చినా పాపాన పోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఉద్యోగులతో పాటు తమ గ్రామాలకు మౌలిక వసతులు కల్పించేంత వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. శివర్లోని మా యొక్క గుట్ట బండ అనేది మాకు ఒక జలిదేవునితో సమానం. అలాంటిది ఇప్పుడు మాకు దాంతో ఎన్నో సంబంధాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఏంటంటే దేవపూర్లోని ఓరియంట్ సిమెంట్లో ఈ యొక్క మా కోరి వలన మాకు మా యొక్క పంటలు దెబ్బతినడం చాలా బాధాకరణం. ఏంటంటే ఇక్కడ కోరి ఉండడం వల్ల మాకెంతో ఉద్యోగాలు కల్పిస్తారని మాకు ఎంతో సంతోషం ఉంది. కానీ ఈ కంపెనీ వల్ల ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఇంతవరకు మాకు 300 ఉద్యోగాలు ఇస్తారని చాలాసార్లు చెప్పడం జరిగింది. మాటలతో తప్ప చేతులతోటి చూపెట్టడం లేదు. దీంట్లో భాగంగా ఇప్పటికీ 2-3 సార్లు అవుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మేము క్వారీలో ధర్నా కూర్చోవడం జరిగింది. మా ప్రత్యేక డిమాండ్ ఏంటంటే ఉద్యోగాలు తర్వాతనే మా డెవలప్మెంట్, ఉద్యోగాలు ఇచ్చినాకనే డెవలప్మెంట్ చేయాలని కోరుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క మన కంపెనీ కానీ మేము హెచ్చరించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కాశీపేటలో సిమెంట్ సున్నపురాయి క్వారీలను గట్రావుపల్లి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. సున్నపురాయి క్వారీ వలన ప్రజలకు నష్టం వాటిల్లుతున్న గ్రామస్తులంతా ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు. ఉద్యోగాలు ఇస్తామని స్థానికుల వద్ద నుండి భూములు తీసుకునే యాజమాన్యం ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఉద్యోగాలతో పాటు తమ గ్రామాలకు మౌలిక వసతులు కల్పించేంత వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఓవర్ టు యు. రైట్ శ్రావ్య, మంచిర్యాల జిల్లాలోని దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు కూడా పలు గ్రామాలకు సంబంధించినటువంటి కార్మికులు కూడా ఆందోళన చేపట్టింది. ఏదైతే గతంలో సున్నపురాయి క్వారీల నిర్వహణ సమయంలో కూడా తమ గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు స్థానికులకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యాజమాన్యం అష్యూరెన్స్ ఇచ్చింది. కానీ గత ఏళ్ల నుంచి కూడా తమను పట్టించుకోకుండా తమ గ్రామాలలో కనీస మౌలిక వసతులు కూడా కల్పించకుండా కూడా ఇవాళ తమ గ్రామాలలో ఎటువంటి నీటి సౌకర్యాలు కూడా నోచుకోలేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే సున్నపురాయి క్వారీల నిర్వహణతో కూడా డస్ట్, అదే విధంగా కూడా దుమ్ము ధూళితో కూడా అనేక రోగాల బారిన పడుతున్నామని కూడా గ్రామస్తులు చెప్తారు. ముఖ్యంగా కూడా గట్టుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఆ ఫ్యాక్టరీ ముందు కూడా ఆందోళన చేపట్టింది. ఏదైతే గతంలో యజమాన్యం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాలి, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఫోన్ గాను తమ గ్రామంలో కూడా సున్నపురాయి తీయడంతో కూడా ఇటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. రోడ్లు సరిగా లేవు, గ్రామంలో నీటి సౌకర్యం లేదు. గతంలో గ్రామాలను అభివృద్ధి చేస్తాము, మౌలిక వసతులు కల్పిస్తాం, స్థానికులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి యజమాన్యం ఇప్పుడు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా మరో కొన్ని ఏదైతే ఇందులో 2వ యూనిట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో తమకు ఖచ్చితంగా కూడా స్థానికులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా కూడా తమ గ్రామాలలో మౌలిక వసతి, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, మౌలిక వసతులు కల్పించిన తాము అందరం కూడా ఏకాభిప్రాయంతో కూడా వాళ్ళకి సహకరిస్తాము, లేదంటే కూడా తమ ఆందోళన కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి అయితే ఏదైతే ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామస్తులే తెలుపుతున్నటువంటి పరిస్థితి. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఆదివాసీ